వెంకటేశ్వరరావుకి ఎట్టకేల కోరట దక్కింది. ఏబీవీపై ఉన్నటువంటి సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయన్ను సర్వీస్లోకి తీసుకుంటున్నట్లుగా సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీసీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ఇవాల్టితోనే ముగిసింది. సాయంత్రం ఆయన రిటైర్డ్ అయ్యారు. 2019 ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా పోయింది. రక్షణ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు పై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. చివరకు రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇవ్వడంతో ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఆయన పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చి పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి జరిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చి పురజనులు, స్నేహితులు,